నేనైతే టమాటా నిలువ పచ్చడి అయితే సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేస్తున్నాను. అంటే మా హస్బెండ్ కుంభమేళ వెళ్తున్నారు, ఆయన కోసం అయితే తయారు చేసాను అనమాట. అంటే బయట ఫుడ్ అంత మంచిది కాదు, ప్లస్ ఆయన ఎక్కువ కూడా తినరు. అందుకని ఇంక ఇలా చట్నీ చేసి ఇచ్చాను అనుకో, కొంచెం బయట రోటీస్ తీసుకున్నా పర్వాలేదు కదా అని చెప్పి అయితే ఈ విధంగా నేనైతే ప్రిపేర్ చేస్తాను అనమాట. 2 కేజీలు టమాటాలు అయితే తీసుకున్నాను. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఉప్పు, అలానే ఎండుమిరపకాయలు, అలానే వెల్లుల్లిపాయ ఇవి వేసేసుకొని మొత్తం వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉడికించిన తర్వాత చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత అయితే మిక్సీలో వేసేసుకోవడమేనండి. తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. కొంతమంది అయితే కారం వేసుకుంటారు, కొంతమంది అయితే ఎండుమిరపకాయలు వేపి మరి వేసుకుంటారు. నేను అలా కాకుండా ఇలా ఉడికేటప్పుడే వేసేసాను, టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. అలాగనే కొంచెం తాలింపులు అయితే ఇంగువ, పసుపు కూడా కంపల్సరీగా వేయండి, చాలా బాగుంటుంది. దానివల్ల ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట. మీలో నేను చేసేంతగా మీలో ఎవరు చేస్తారు కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల నా ఛానల్ కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. అందుకని చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో, ఆయిల్ కూడా ఎంత బాగా పైకి తేలిందో. ఇది మ్యాక్సిమం 1 మంత్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ.